బంగారం రిలేటెడ్ గా భారీ పెట్టుబడుల్ని ఆపుతున్నారు. గోల్డ్ ఎవరైనా పెద్ద మొత్తంలో పెట్టుబడులు చేయాలనుకుంటే ఇకపై కుదరదు. ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, చరిత్రలో మొదటిసారిలా ఇన్వెస్ట్మెంట్స్ ని గోల్డ్ లో ఆపే ప్రయత్నం ఏఎంసీస్ చేస్తూ ఉండడం ఇది పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. మరి చిన్న ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటి? బంగారంలో పెట్టుబడి చేయాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఫస్ట్ మాట్లాడుకుందాం. నెక్స్ట్, ఎఫ్ఐఎస్ కి భారీగా టాక్స్ అడ్వాంటేజ్ ట్యాక్స్ తీసేస్తున్నారు వాళ్ళ బాండ్స్ రిలేటెడ్ గా చేసిన ఇన్వెస్ట్మెంట్స్ పై. ఈవెన్ ఆర్బీఐ వాళ్ళు కూడా మల్టిపుల్ రెస్ట్రిక్షన్స్ ని ఈజ్ చేస్తూ ఆర్బీఐ వాళ్ళు రంగంలో దిగారు, కేంద్రం వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. ఎఫ్ఐఎస్ కోసం, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కోసం ఏంటా కొత్త రూల్స్? కొంచెం టెక్నికల్ గా ఉంటాయి, వాటిని మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ రూపీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఇవాళ మీరు గమనించారా, ఆర్బీఐ ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా, సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ గా ఈ అప్డేట్స్ రాక ముందు రూపీ సుమారుగా 96 కి దగ్గర ఉంది. ఎప్పుడైతే ఈ అప్డేట్స్ వచ్చాయో 95 బిలోకి ఇవాళ రూపీ స్ట్రెంథన్ అయింది. ఏమంత స్ట్రాంగ్ అప్డేట్స్ ఉన్నాయి ఆర్బీఐ దగ్గర నుంచి, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి? వీటి గురించి మాట్లాడుకుందాం. అండ్ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా, ఇజ్రాయెల్ హెజ్బొల్లా రిలేటెడ్ గా, లెబనాన్ రిలేటెడ్ గా, ఇలా జియో పొలిటికల్ గా కూడా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీకెండ్ లో కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగే అవకాశం ఉంది. వీటిని డిస్కస్ చేసుకుంటూ ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ ఇవాళ ఎలా ఉంది, అండ్ వాళ్ళ షార్ట్స్ ఎక్స్ట్రీమ్ గా 91% దగ్గర ఉన్నాయా, అండ్ క్లయింట్స్ యొక్క పొజిషన్స్ కూడా ఎక్స్ట్రీమ్ గా లాంగ్ సైడ్ ఉన్నాయి. వీటిని, ఈ డేటాని, మార్కెట్ ఒక డేటాని అనాలిసిస్ చేసుకుంటూ ఇవాళ మార్కెట్ యాక్టివిటీ గురించి మాట్లాడుకుంటూ ఫర్దర్ మన మార్కెట్ రిలేటెడ్ ఉన్న ఈవెంట్స్ అండ్ మార్కెట్ పాసిబిలిటీస్ డిస్కస్ చేసుకుంటూ వాళ్ళ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ గోల్డ్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మీరు గమనించారంటే హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు, నాట్ ఓన్లీ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు, ఈవెన్ నిప్పాన్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా ఎవరైనా బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో ఏం చెప్తున్నారు, బట్ పెట్టుబడి పెట్టాలనుకుంటే ఎవరైతే ఈటీఎఫ్ రూట్ లో పెట్టుబడి పెడుతూ ఉంటారో 25 కోట్లకు మించి ఎవరైతే పెట్టుబడి చేయాలనుకొని డైరెక్ట్ గా హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూస్తుంటారో వాళ్ళని అనుమతించేది లేదు. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వాళ్ళైతే జూన్ 8వ తేదీ నుంచి అనుమతించేది లేదు అంటున్నారు. 25 కోట్ల అంతకంటే ఎక్కువ పెట్టుబడి చేసేవాళ్ళు డైరెక్ట్ గా హెచ్డిఎఫ్సి వాళ్ళతోనే చేసేవాళ్ళు, డిమాట్ అకౌంట్ లో కాదు, డైరెక్ట్ హెచ్డిఎఫ్సి తో. 25 కోట్ల అంతకంటే ఎక్కువ ఈటీఎఫ్ రూట్ లో బంగారాన్ని కొనాలనుకుంటే ఇకపై జరగదు. హెచ్ఎన్ఐస్ కొంటారు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొంటూ ఉంటారు గోల్డ్ లో పెట్టుబడి చేయాలనుకున్నప్పుడు. త్రూ వీళ్ళ ద్వారా పెద్ద మొత్తంలోనే 25 కోట్లు, 50 కోట్లు వాళ్ళు బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటుంటారు. ఇకపై అది కుదరదు అంటున్నారు. అండ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి కదా, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా, వాటిలో అయితే జూన్ 5వ తేదీ నుంచే పర్ ప్యాన్, ఇది మనకి ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కి పర్ ప్యాన్ 10 lakhs కి మించి, 10 లక్షలకు మించి ఇన్వెస్ట్మెంట్ చేయడం కుదరదు అని చెప్తున్నారు. ఇంటి సంవత్సరానికంటే కాదు, నెలకి 10 లక్షలకు మించి మ్యూచువల్ ఫండ్స్ లో, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం పర్ ప్యాన్ కి కుదరదు. అది జూన్ 5th నుంచి అమలు అవుతుంది. 25 కోట్ల లిమిట్ ఏమో జూన్ 8వ తేదీ నుంచి అమలు అవుతుంది. బట్ మనకు 25 కోట్ల లిమిట్ ఏం అప్లై అవ్వదు కాబట్టి, అంటే మనం అంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయం కాబట్టి, గోల్డ్ ఈటీఎఫ్ లో నార్మల్ గా చేసుకునే ఇన్వెస్ట్మెంట్స్ రెగ్యులర్ గానే ఉంటాయి. పెద్ద మొత్తంలో చేయాలనుకుంటున్న వాళ్ళకి మాత్రం జూన్ 8వ తేదీ నుంచి ఆ రూట్, ఈటీఎఫ్ రూట్ డైరెక్ట్లీ త్రూ హెచ్డిఎఫ్సి ద్వారా కొంటున్నప్పుడు క్లోజ్ అవుతుంది. సిమిలర్ గా ఐసిఐసిఐ 25 కోట్లు ఏదైతే ఈటీఎఫ్ రూట్ ఉందో దాని రిలేటెడ్ గా లిమిట్స్ పెడుతూ వీళ్ళు కూడా డెసిషన్ తీసుకున్నారు. అండ్ ఇదే దారిలో నిప్పాన్ ఇండియా వాళ్ళు కూడా వెళ్తున్నారు. నరేంద్ర మోడీ గారు బంగారంలో డబ్బులు ఎక్కువ పెట్టద్దని ఎలా స్టేట్మెంట్ చేశారు కదా, దాని తర్వాత వస్తున్న ఈ పరిణామాలు రూపీని స్టెబిలైజ్ చేయడానికి ఏదో రకంగా అందరూ కలిసి కూడగట్టుకొని గోల్డ్ రిలేటెడ్ గా, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్ పెట్టే ప్రయత్నం, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి పెట్టించే ప్రయత్నం, రిస్ట్రిక్షన్ పెట్టే ప్రయత్నం కనిపిస్తూ ఉంది. మరి చూడాలి ఇది ఏ రకంగా రూపీని స్టెబిలైజ్ చేస్తుందా అని. నార్మల్ ఇన్వెస్టర్స్ కి ఏదైనా దీంట్లో ఇంపాక్ట్ ఉందా అంటే లేదు. నార్మల్ ఇన్వెస్టర్ లైక్ 5,000, 10,000, 1,00,000, 2,00,000 ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్న వాళ్ళకి ఏం లేదు. కానీ పెద్ద మొత్తంలో బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటే మాత్రం ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆపుతున్నారు. ఇప్పుడు ఆ మనీ ఎక్కడికి వెళ్ళాలి? ఇండైరెక్ట్ గా డెట్ రూట్ లో, బాండ్స్ లో అయినా వెళ్ళాలి, ఆర్ స్టాక్ మార్కెట్ లోకైనా రావాలి. చూద్దాం ఎన్ని రోజులు ఈ రెస్ట్రిక్షన్స్ ఫర్దర్ గా కంటిన్యూ అవుతాయని. నెక్స్ట్ ఇది చూడండి, గవర్నమెంట్ తీసుకుంటున్న డెసిషన్ తో రూపీ స్ట్రెంథన్ అయిందని ఎలా మీకు కనిపిస్తుంది. గవర్నమెంట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ మూవ్ ఫర్ ఎఫ్ఐఎస్ మన ఇండియన్ బాండ్స్ లో పెట్టుబడి చేస్తే వాళ్ళ రిలేటెడ్ గా విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది ఇంట్రెస్ట్ రిలేటెడ్ గా 20% పడుతుంది. అండ్ ఎల్టీసీజీ అనేది ఆ బాండ్స్ రిలేటెడ్ గా 12.5% పడుతుంది. ఇప్పుడు ఆ రెండింటిని తీసేశారు. కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చి 13D అండ్ 13E అనే కొత్త 2 ఆర్డినెన్స్, కొత్త 2 కేటగిరీస్ తీసుకొచ్చి ఎఫ్ఐఎస్ కి ట్యాక్స్ బెనిఫిట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడితో ఆగట్లేదు, ఇంకా బెనిఫిట్స్ ఎఫ్ఐఎస్ కి వస్తూ ఉన్నాయి. అది ఆర్బీఐ రిలేటెడ్ ఉన్న అప్డేట్స్ తో కలిపి మాట్లాడుకుందాం. ఇవాళ మనకు
ఆర్బీఐ రిలేటెడ్ గా మీటింగ్ 10 o'clock అరౌండ్ స్టార్ట్ అయింది కదా. ఎటువంటి వడ్డీ రేట్లలోనూ మార్పు లేదు. రెపో రేట్ 5.25% దగ్గరగా ఉంది. ఎస్డిఎఫ్ కానీ ఎంఎస్ఎఫ్ కానీ పాలసీ స్టాండ్స్ కానీ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూడ్ గా గతంలో ఎలా ఉందో అలానే ఉంది. వీటిలో ఎక్కడ మనకి మార్పు లేదు. FY27 రిలేటెడ్ గా సిపిఐ ప్రొజెక్షన్ 5.1 దగ్గరగా ఇచ్చారు. ఇది హెడ్లైన్ సిపిఐ అండ్ ఏ క్వార్టర్లకి ఎలా ఉంటుంది, ఇయర్ మొత్తం మీద 5.1, బట్ ఏ క్వార్టర్స్ కి ఎలా ఉంటుంది అన్న డేటా. అండ్ జీడిపి ప్రొజెక్షన్ గతంలో 6.9 దగ్గరగా ఇచ్చినట్టున్నారు. అది ప్రెసెంట్ 6.6 దగ్గరగా ఇస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. అండ్ కోర్ ఇన్ఫ్లేషన్ 4.7 దగ్గరగా ఉంటుందని FY27 రిలేటెడ్ గా. ఎస్, గ్లోబల్ గా ఇష్యూస్ ఉన్నాయి కానీ గ్రోత్ ఇండియా రిలేటెడ్ గా స్ట్రాంగ్ గానే ఉందని. అండ్ ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ ఎఫ్ఏఆర్ రిలేటెడ్ గా కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఎఫ్ఐఎస్ ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ లో ఎక్కువ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడాన్ని గవర్నమెంట్ అలో చేయలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఏదైనా వాలటాలిటీ ఎక్కువ ఉంటుందా అని. సో ఏవేవైతే ఎఫ్ఐఆర్ ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ లో ఉంటాయో వాటిల్లో ఇష్టం వచ్చినంత క్వాంటిటీ, ఇష్టం వచ్చిన ఎఫ్ఐఎస్ పెట్టుకోవచ్చు అనమాట. ఆ రూట్ లోకి 15 year, 30 year, 40 year బాండ్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడమే కాదు, సోవరిన్ గ్రీన్ బాండ్స్ ని కూడా, సోవరిన్ గోల్డ్ బాండ్స్ కాదు, సోవరిన్ గ్రీన్ బాండ్స్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ గా, రెన్యూవబుల్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు దానికి కావాల్సిన డబ్బుల్ని ఎస్జీబీస్, సోవరిన్ గ్రీన్ బాండ్స్ ద్వారా రైజ్ చేస్తారు. అది రోడ్, డిఫెన్స్, సాలరీస్, ఈవెన్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైనా అయ్యుండొచ్చు. రెన్యూవబుల్, సోలార్, విండ్, క్లీన్ ట్రాన్స్పోర్టేషన్, క్లైమేట్ ప్రాజెక్ట్స్, సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటి ద్వారా అయినా అవి కన్స్ట్రక్ట్ చేయడానికి డబ్బులు కావాలని వీటి ద్వారా డబ్బులు రైజ్ చేస్తుంటారు కదా. ఈ ఎస్జీబీస్ ని కూడా ఎఫ్ఐఆర్ రూట్ లో వదిలేశారు, ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ లోకి. సో దాంట్లో కూడా ఇప్పుడు ఎఫ్ఐఎస్ పెట్టుబడి పెట్టుకోవచ్చు. దాంట్లో కూడా వడ్డీ వస్తుంది. దీంతో పాటు ఫెమా రూల్స్ ని కూడా ఈజ్ చేశారు. ఇప్పటి వరకు ఏదైనా ఒక ఫారిన్ ఇండివిజువల్ ఇన్వెస్టర్ ఏదైనా ఒక కంపెనీలో డబ్బులు పెట్టాలనుకుంటే 5% లిమిట్ ఉండేది. డిస్ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా 5% లిమిట్ ఉండేది. దాన్ని 10% కి పెంచారు. అగ్రిగేట్ లెవెల్లో ఆ ఎంటైర్ స్టాక్ లో ఫారిన్ పెట్టుబడులు ఇప్పటి వరకు 10% ఉంటాయి. ఇప్పుడు దాన్ని 24% కి పెంచారు. PROI లిమిట్స్, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ రూట్ ఫర్ ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా ఈ రూల్స్ ని, రిస్ట్రిక్షన్స్ ని ఈజ్ చేశారు. అండ్ దీంతో ఆగిపోవట్లేదు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ ని, కాన్సన్ట్రేషన్ లిమిట్స్ ని, ఓవరాల్ సెక్యూరిటీ వైజ్ క్యాప్స్ ని అన్నిటినీ కూడా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి, ఈవెన్ ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ కి, వీళ్ళందరికీ కూడా గతంలో ఉంటున్న రిస్ట్రిక్షన్స్ ని ఈజ్ చేసి ఇండియాలోకి ఎక్కువ మొత్తంలో డబ్బుల్ని డాలర్స్ రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఆర్బీఐ అండ్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసే ప్రయత్నం చేసింది. అండ్ ఇక్కడ ఇంకొకటి మర్చిపోకూడదు, FCNR రిలేటెడ్ డిపాజిట్స్ ని ఆర్బీఐ వాళ్ళు ఈజ్ చేస్తున్నారు, రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు. FCNR అంటే ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంక్ డిపాజిట్స్. మీరు ఒకవేళ ఎన్ఆర్ఐ అనుకోండి, మీ దగ్గర డాలర్స్ ఉన్నాయి, మీరు దాన్ని ఇండియన్ బ్యాంక్ లో FD వేయాలనుకుంటే అవ్వదు కదా. మీరు దాన్ని రూపీస్ లోకి మార్చి కదా ఇండియన్ బ్యాంక్ లో FD వేయాలి. కానీ ఇందులో FCNR రూట్ లో మీ డాలర్స్ గానే ఉంటాయి. FD బ్యాంక్ లో మీరు వేసుకోవచ్చు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు డాలర్సే వస్తాయి తిరిగి. సో రూపీ కన్వర్జేషన్ ఏముండదు, వడ్డీని మీరు పొందొచ్చు బ్యాంక్ దగ్గర నుంచి. సో దీని ద్వారా ఏమవుతుందంటే పెద్ద మొత్తంలో ఎవరైనా డాలర్స్ పెట్టుకొని మళ్ళీ రూపీలో మార్చుకుంటే ఎందుకు తలనొప్పని డాలర్స్ లోనే ఉంచుకుంటారా, వాళ్ళు డిపాజిట్ చేస్తారు. ఇది 2013 టేపర్ ట్యాండ్రన్ లో కూడా ఆర్బీఐ ఈ స్టెప్ తీసుకుంది. దాని టైంలో కూడా ఎక్కువగానే డాలర్స్ మన ఇండియాలోకి ఫ్లో అయ్యాయి. ఇది కూడా 3 year and 5 year మెచ్యూరిటీతో ఈ FCNR-B డిపాజిట్స్ ని కానీ, PSU స్వాప్స్ ని కానీ ఆర్బీఐ తీసుకొస్తూ రూపీని స్టెబిలైజ్ చేసే ప్రయత్నం ఇవాళ ఆర్బీఐ చేసే పని చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్బీఐ ఇద్దరు పని కూడా, ఈవెన్ ఇందాక మాట్లాడుకున్న గోల్డ్ రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ కలిపి చూసారంటే రూపీని ఎలా అయినా స్టెబిలైజ్ చేయాలి. ఎన్ని రూట్స్ ఉంటే అన్ని రూట్స్ ని వాడదాం. ఎఫ్ఐఎస్ ఒక రూట్లు ఉంటే వాడదాం, ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ రూట్స్ ఉంటే వాడదాం, ఎన్ఆర్ఐస్ ఏమైనా డబ్బుల్ని వాళ్ళ కరెన్సీలోనే ఉంచుకోవాలనుకున్న దాన్ని కూడా వాడదాం, FCNR-B డిపాజిట్స్ దాన్ని వాడదాం, PSU స్వాప్స్, ఇలా ఓవరాల్ గా ఎన్ని లిమిట్స్ ఉంటాయో, ఎన్ని వేస్ ఉంటాయో అన్నిట్లోనూ ఆర్బీఐ వెళ్ళి రూపీని స్టెబిలైజ్ చేయాలన్న ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. దానికి గానీ వాళ్ళ రూపీ కూడా రియాక్ట్ అయింది. స్లోగా ఇది మార్కెట్ లో రిఫ్లెక్ట్ అయ్యి రూపీ ఇంకా స్ట్రెంథన్ అయితే ఓవరాల్ మార్కెట్ కి ఇది మంచిది. బట్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఎలాంటి అడ్వాంటేజ్ కానీ ఈవెన్ డిసడ్వాంటేజ్ కానీ ఇవాళ లేదు. రూపీ స్టెబిలైజ్ అయితే ఈక్విటీ మార్కెట్స్ కి మంచిదే. బట్ డైరెక్ట్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి ట్యాక్స్ అడ్వాంటేజ్లు కూడా రాలేదు. నెక్స్ట్ జియోపొలిటికల్ ఈవెంట్స్ అండ్ మార్కెట్ ఒక ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడుకోవాలి. వాటి గురించి మాట్లాడుకునే ముందు మళ్ళీ ఇండియా పేరు ట్రంప్ తీసే ప్రయత్నం చేశారు. ఇండియా చాలా సంవత్సరాల నుంచి అమెరికాని అన్ఫేర్ అడ్వాంటేజ్ తో తీసుకుందని, అంటే మనమేమో వాళ్ళ మీద ఎక్కువ ట్యాక్స్లు వేసేసాం, మనమేమో వాళ్ళ కారణంగా లాభపడిపోయాం, వాళ్ళకేమో ఏం అడ్వాంటేజ్ దొరకలేదని, కానీ ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయిందని, అమెరికా వాళ్ళే మన కారణంగా లాభపడుతున్నారని. అంటే ఇప్పుడు తను వచ్చిన తర్వాత దాన్ని మొత్తం రివర్స్ చేసి అమెరికాకి అడ్వాంటేజ్ ఉండి ఇండియాకి అడ్వాంటేజ్ లేకుండా చేశాడని, మొత్తం రోల్ రివర్స్ చేశాడని, ఆ మాటల్లో ఒక మాటగా PM మోడీ నాకు చాలా మంచి ఫ్రెండ్ అనే ఒక మాటను మాత్రం మాట్లాడుతూ ఇండియా గతంలో తీసుకున్న US ని అడ్వాంటేజ్ తీసుకున్న పరిస్థితిని ఇప్పుడు తాను రివర్స్ చేశాడని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అండ్ ఈవెన్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇప్పుడు ఇండియా పేరు తీస్తూ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏదైతే యుద్ధం జరగాలో దాన్ని ఆపిన వ్యక్తి పెద్ద మనిషి ట్రంప్ అని చెప్తూ తనని మ్యాన్ ఆఫ్ పీస్ అని పిలుస్తూ లాస్ట్ ఇయర్ మే 10వ తేదీన ఆ పీస్
డీల్ జరగకపోయింటే పెద్ద విధ్వంసమే జరిగేదని దాన్ని ఆపిన వ్యక్తి ట్రంప్ అనేలా పాకిస్తాన్ సైడ్ నుంచి స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. వీటికి మార్కెట్ కి సంబంధం ఏంటి, ఎందుకు వీటిని మాట్లాడుకుంటున్నాం అంటే, ఫర్ ఇయర్స్ ఇండియా టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ యూఎస్. ఇప్పుడు నేను దాన్ని రివర్స్ చేశాను అంటే, ఇప్పుడు ఏదైతే ఇండియా రిలేటెడ్ గా గతంలో యూఎస్ రిలేటెడ్ గా మనకుంటున్న ట్రేడ్ బెనిఫిట్ జరుగుతూ వచ్చిందో దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నాడనే మనం అర్థం చేసుకోవాలి. సో వాట్ ఎవర్ ద కంపెనీస్ యూఎస్ సైడ్ నుంచి బెనిఫిట్ పొందుతూ వచ్చుంటే ట్రేడ్స్ కారణంగా ఇండియా కొన్నిటిని యాక్సెప్ట్ చేయకపోతే వీళ్ళు కూడా వాళ్ళ రిలేటెడ్ గా ట్రేడ్స్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ ఇవ్వము, ఇంకా నుంచి రివర్స్ చేస్తున్నామనే ఒక ఇండైరెక్ట్ సిగ్నల్ లా ఇదైతే కనిపిస్తూ ఉంది. ఇంకా మన ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ కంప్లీట్ అవ్వలేదు, ఫైనల్ అవ్వలేదు, సైన్ అవ్వలేదు. నెక్స్ట్ 2 days లో మనకి దాని రిలేటెడ్ గా క్లారిటీ వస్తుంది. ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ రిలేటెడ్ గా దాడులు చేస్తుండడం, హెజ్బొల్లా వాళ్ళు ఇజ్రాయెల్ తో మేము పీస్ డీల్ ని కుదుర్చుకోవని లెబనాన్ రిలేటెడ్ గా దాడులు ఆగాలనేలా అప్డేట్స్ వస్తూ ఉండడం, అండ్ ఇరాన్ కూడా కువైట్ ఎయిర్పోర్ట్ పైన దాడి చేస్తుండేసరికి ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ మళ్ళీ వాళ్ళ సీజ్ ఫైర్ ని రెన్యూ చేసుకునేందుకు ముందుకు వెళ్తున్నట్లయితే మనకు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. వీళ్ళిద్దరి మధ్యలో సీజ్ ఫైర్ ఆర్ వీళ్ళిద్దరి మధ్యలో శాంతి ఒప్పందం కుదిరిందంటే ఇరాన్ టాక్స్ కి ముందు వస్తుందని చెప్తారు. హెజ్బొల్లా అండ్ ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఇష్యూ కూడా, వాళ్ళిద్దరు రిలేటెడ్ గా ఇష్యూ కూడా సార్ట్ అవుట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్ ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ రిలేటెడ్ గా జరుగుతున్న ఈ సీజ్ ఫైర్ రెన్యూవల్ జియోపొలిటికల్ గా మిడిల్ ఈస్ట్ లో ఒక స్టెప్ ముందుకి పాజిటివ్ డైరెక్షన్ లోనే మనం చూడొచ్చు. అండ్ ట్రంప్ చేస్తున్న ఇంకొక స్టేట్మెంట్, ఇరాన్ దగ్గర పెద్దగా మిసైల్స్ ఏం లేవు, కొన్ని మిసైల్స్ ఉన్నాయి, అన్ని మిసైల్స్ వాళ్ళు వాడేసుకున్నారు, ఇంక ఇరాన్ పెద్ద పవర్ కూడా లేదనేలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇరాన్ వాళ్ళేమో యుఎస్ తో మాకు పెద్ద డిస్కషన్స్ అవ్వట్లేదు, అలానే మేము యుఎస్ తో కట్ ఆఫ్ కూడా అవ్వలేదు, అలా నడుస్తున్నాయి కానీ ఎటువంటి ప్రోగ్రెస్ లేదనేలా ఇరాన్ వాళ్ళ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ వీకెండ్ లో డీల్ అయిపోతుంది, ఈ వీకెండ్ తో ఎంటైర్ ఇష్యూ అంతా కంప్లీట్ అయిపోతుందని ట్రంప్ చెప్పారు. రీసెంట్ గా నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. మరి చూడాలి ఈ వీకెండ్ లో ఏదైనా అంత పెద్ద అనౌన్స్మెంట్ ఏమైనా వస్తుందా అని. ఆల్సో కొన్ని ప్లాట్ఫామ్స్ లో వస్తున్న డేటా ప్రకారం ఇరాన్ వాళ్ళు ఎన్రిచ్డ్ యురేనియం ని థర్డ్ కంట్రీకి, అంటే వాళ్ళ కంట్రీ నుంచి వేరొక కంట్రీకి పంపించడానికి ఇరాన్ ఒప్పుకుంటుందనేలా పాకిస్తాన్ కి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఇరాన్ దగ్గర నుంచి అనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇది నిజమైతే మాత్రం మోస్ట్లీ డీల్ త్వరగానే అయిపోతుంది. ఎన్రిచ్డ్ యురేనియం ని వదులుకుంటుంది ఇరాన్ అంటేనే న్యూక్లియర్ యాక్టివిటీస్ నుంచి దూరం జరుగుతుందని. ఆల్సో మీకు చాలా ప్లాట్ఫామ్స్ లో ఇండియా చైనాని దాటైపోతుంది, గ్లోబల్ జీడిపిలో 2060 నాటికి ఇండియా చైనాని క్రాస్ చేస్తుందనేలా డేటా కనిపిస్తూ ఉంటుంది. ఇది వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ ల్యాబ్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్న డేటా. ఇది నార్మల్ జీడిపి టర్మ్స్ లో కాదు, పర్చేసింగ్ పవర్ పారిటీ టర్మ్స్ లో, పీపీపీ టర్మ్స్ లో గ్లోబల్ జీడిపి కాంట్రిబ్యూషన్ లో చైనా ఒక వాల్యూ తగ్గుతూ ఉందని, స్లోగా ఇండియా రిలేటెడ్ గా వాల్యూ ఎడిషన్ పెరుగుతూ 2060 నాటికి ఇది క్రాస్ అవుతుందనేలా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇది రియల్ జీడిపి టర్మ్స్ లో కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మన మార్కెట్ క్లోజ్ అయ్యాక ఇండియాకి సంబంధించిన జీడిపి డేటా కూడా అప్డేట్ అవుతుంది. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది 7.4% గ్రోత్ ఉంటుందని, కానీ జీడిపి 7.8% దగ్గరగా వచ్చింది. లాస్ట్ టైం అది 8 ఉంది, అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ టైమ్ లో అది 7 ఉంది. ఓవరాల్ ఎక్స్పెక్టేషన్స్ కంటే ప్రెసెంట్ జీడిపి బాగా వస్తున్నట్టే, కానీ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో ఎలాంటి జీడిపి డేటా ఉంటుందనేది మార్కెట్ ఇంట్రెస్టింగ్ గా వాచ్ చేస్తుంది. బికాస్ ఈ వార్ రిలేటెడ్ గా ఇంపాక్ట్, రియల్ ఇంపాక్ట్ పడేది దాంట్లోనే. అండ్ ఈవెన్ ఆర్బీఐ గవర్నర్ గారు కూడా ఈ జీడిపి గ్రోత్ రిలేటెడ్ గా గతంలో 6.9% ఉంటుంది అనుకుంటే ఇప్పుడు 6.6% కి గ్రోత్ ని కట్ చేశారు. ఏ మాత్రం ఫర్దర్ రివిజన్స్ మనకి కమింగ్ ఎంపీసీ మీటింగ్స్ లో అప్ సైడ్ కి వస్తున్నా మార్కెట్ దాన్ని మంచిగా తీసుకుంటుంది. ఓవరాల్ డేటా బానే ఉన్నా కమింగ్ క్వార్టర్ నెంబర్స్ ఎలా ఉంటాయనేదే మార్కెట్ కి సంబంధించిన మెయిన్ కన్సర్న్. అండ్ ఎఫ్ఐఎస్ డేటా ఇప్పుడే అప్డేట్ అవుతుంది. ఓన్లీ ఎన్ఎస్సీ లోనే అప్డేట్ అవుతుంది, బిఎస్సీ అండ్ ఎంఎస్సీఐ అండ్ ఇతర స్పేసెస్ నుంచి కాదు, ఓన్లీ ఎన్ఎస్సీ దగ్గర నుంచే 8,368 కోట్లకు సంబంధించిన ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కనిపిస్తుంది. ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గానీ స్టెప్స్ తీసుకుంది కదా, మరి ఎందుకని ఇక్కడ మనకి అంత పెద్ద ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కనిపిస్తుంది అంటే, తీసుకున్న స్టెప్స్ అన్ని బాండ్ మార్కెట్ వి, ఈక్విటీ మార్కెట్స్ కి లేదు. ప్రాబబ్లీ వీళ్ళు ఏమైనా ఈక్విటీ మార్కెట్స్ లో ఎక్స్పెక్ట్ చేశారేమో, రీటైలర్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టే అక్కడ ఏం రాకపోతుండడం, ఓన్లీ బాండ్ మార్కెట్ రిలేటెడ్ గానే వస్తుండడం, ప్రాబబ్లీ ఇవాళ సెల్లింగ్ కనిపిస్తుండొచ్చు. కింద 4,000 crores ఉంది కదా అనుకోకండి, అది 4th June. మిగిలిన ఎక్స్చేంజెస్ దాన్ని కలిపితే మనకి కింద వస్తుంది అనమాట. యాజ్ ఆఫ్ నో ఎన్ఎస్సీ రిలేటెడ్ గా 8,368 crore, సుమారుగా $1 billion, ఇది నియర్ టు $1 billion ఇవాళ ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. మరి ఇది ఏ లెవెల్ వరకు వెళ్తుంది, ఎంత పెద్ద మొత్తంకి ఇలా అమ్ముకుంటూ పోతారన్నది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడుతుంది. ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ రీసెంట్ టైమ్స్ లో ఇంటెన్సిఫై అవుతుందన్న విషయాన్ని ఫ్యూ డేస్ బ్యాక్ ఫ్రైడే డేటాతోనే స్టార్ట్ చేసి మనం మాట్లాడుకున్నాం. ఇది యాజ్ ఆఫ్ నో కూడా కంటిన్యూ అవుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి. క్యాష్ మార్కెట్ లోనే కాదు, ఎఫ్ఐఎస్ ఒక ఫ్యూచర్ లో కూడా 91% ఎక్స్ట్రీమ్ షార్ట్ పొజిషన్స్ మెయింటైన్ అవుతున్నాయి, విచ్ ఈస్ ఆల్మోస్ట్ రికార్డ్ హైస్ అనమాట. మీకు మే మంత్ ఎండింగ్, ఆ కాంట్రాక్ట్ ఎండింగ్ లో మనకి 1,50,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ నెట్ షార్ట్ లో ఉంటే, ఇప్పుడు 2,60,000 కాంట్రాక్ట్స్ నెట్ షార్ట్ లో ఉన్న ఈక్విటీ మార్కెట్ పరంగా ఎఫ్ఐఎస్ ఒక ఎక్స్ట్రీమ్ షార్టింగ్ యాక్టివిటీ మెయింటైన్ అవుతుంది. ఇన్ఫాక్ట్ మన మార్కెట్ పడుతున్న బ్యాక్ ఏమేం రీజన్స్ ఉన్నాయి చెప్పండి. రూపీ వీక్ అవుతుండడం, ఇరాన్ రిలేటెడ్ గా క్రైసిస్, ఇన్ఫాక్ట్ ఇరాన్ రిలేటెడ్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇష్యూతో కూడా రూపీ ఫర్దర్ గా వీక్ అయింది, క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ ఉండడం, అండ్ ఈ సప్లై చైన్ ఇష్యూస్ కారణంగా మన రూపీ ఫర్దర్ గా వీక్ అయింది. బట్ ఎనీవే, వార్ రిలేటెడ్ టెన్షన్స్ అది ఇంకా
ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ని అగ్రివేట్ చేశాయి అండ్ దాని కారణంగా రూపీ ఇంకా వీక్ అయింది. దీంతో పాటు ఏ అండ్ మాన్సూన్ ని మనం ఏం చేయలేము, అది మనం మార్చలేని విషయం. వార్ త్వరలోనే ఎండ్ అవుతుందని ట్రంప్ అంటున్నారు, బట్ తన మాట నమ్మడానికి కూడా లేదు. బట్ ఈవెన్ అది కూడా మన హ్యాండ్స్ లో లేదు. ఇష్యూ అంతా ఏంటంటే రూపీ అండ్ ఏఐ. రూపీ రిలేటెడ్ గా ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవాల్సిన స్టెప్స్ తీసుకుంటున్నారు. మార్కెట్ రిలేటెడ్ గా, స్టాక్ మార్కెట్ పరంగా కాదు, రూపీ పరంగా తీసుకోవాల్సిన స్టెప్స్ అన్ని తీసుకుంటున్నారు. రూపీ స్టెబిలైజ్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏఐ రీసెంట్ టైమ్స్ లో వెరీ స్ట్రాంగ్ అప్డేట్స్ తో ఎక్కడికో వెళ్ళిపోతూ వస్తుంది కదా. గ్లోబల్ గా అన్ని కంపెనీస్ రికార్డ్ స్థాయిలో ప్రాఫిట్ లో పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ రీసెంట్ టైమ్స్ వీక్నెస్ నెంబర్స్ లో ప్రెడామినెంట్ గా కనిపించింది. బ్రాడ్కామ్ లో 12% దగ్గరగా పడింది కంపెనీ. సెమీ కండక్టర్స్ రిలేటెడ్ ఉంటున్న కంపెనీ ఒకేసారి $300 బిలియన్ దగ్గరగా వాల్యూని కోల్పోయింది. బికాస్ నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. ఏఐ రిలేటెడ్ గా నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవ్వలేదు. ఈ ఒక్క కంపెనీతో ఇది ఎండ్ అయిపోతే మనకేం పెద్ద అడ్వాంటేజ్ ఉండదు. కానీ ఇదే కంపెనీ మిగిలిన కంపెనీస్ లో కూడా రిఫ్లెక్ట్ అయితే, ఏఐ రిలేటెడ్ గా ఉన్న కంపెనీస్ లో రిఫ్లెక్ట్ అయితే, దెన్ ఏఐ రిలేటెడ్ గా థీమ్ వీక్ అవుతుంది అనుకుంటే వాట్ ఎవర్ ద అవుట్ ఫ్లోస్ ఏఐ కారణంగా ఇండియన్ మార్కెట్స్ నుంచి బయటకు వెళ్ళాయో అవి ఆగే అవకాశం ఉంది. అండ్ వాల్యూ జోన్ లో అంటే అపార్ట్ ఫ్రమ్ ఏఐ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడాలనుకున్నప్పుడు ఇండియా ప్రెసెంట్ ఎఫ్ఐఎస్ కి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఆల్సో రూపీ డిప్రిసియేషన్ కూడా పీక్ వెళ్ళి ఈ ఆర్బీఐ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ తీసుకునే స్టెప్స్ తో రూపీ అప్రిషియేట్ అవుతుంది, స్ట్రెంథన్ అవుతుంది అనుకుంటే దెన్ ఇది ఒక స్వీట్ స్పాట్ ఎఫ్ఐఎస్ కి అయ్యే అవకాశం ఉంది. ఇది ఒకటే సిల్వర్ లైనింగ్ లా నాకు కనిపిస్తుంది. ఎయిర్ రిలేటెడ్ గా ఒక చిన్న వీక్నెస్ ఏదైనా గ్లోబల్ గా కనిపించిన 3-4 మంత్స్ పాటు మనకి నడిచినా చాలు ఇండియన్ మార్కెట్స్ దా మధ్యలోనే స్ట్రాంగ్ గా రికవర్ అవుతాయి. సో ఈ ఒక్క ఆస్పెక్ట్ ని మనం ఫోకస్ చేస్తూ ట్రాక్ చేస్తూ వస్తాయి. ఎందుకంటే వార్ మన చేతుల్లో లేదు, మాన్సూన్ మన చేతుల్లో లేదు. అసలు ఇన్ఫాక్ట్ ఇవి ట్రాక్ చేసినా మనకి లాజిక్ లేదు. కానీ ఏఐ రిలేటెడ్ గా నెంబర్స్, ఏఐ రిలేటెడ్ గా అవుట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళ గైడెన్స్ కూడా ఎలా ఉంటుంది, వీక్ గా ఉంటున్నాయి, స్ట్రాంగ్ గా ఉంటున్నాయి, అక్కడ కానీ అలా డేటా కానీ మనం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఇండియా రిలేటెడ్ గా అవుట్ ఫ్లోస్ ఫస్ట్ తగ్గుతాయి అండ్ ఇన్ఫ్లోస్ రావడం కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బికాస్ అపార్ట్ ఫ్రమ్ అంటే ఏఐని బయటికి తీసి చూస్తున్నప్పుడు మొత్తం గ్లోబల్ మార్కెట్స్ లో ఇండియన్ మార్కెట్స్ కి ఒక స్ట్రాంగ్ ప్లేస్ అయితే ఉంటుంది. ఇది నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను ఇవాళ వీడియోలో. సో కమింగ్ టైమ్స్ లో ఏఐ రిలేటెడ్ గా ఏ నెంబర్స్ వస్తున్నాయి, గ్లోబల్ గా ఎలాంటి డేటా ప్యాటర్న్ ఫాలో అవుతుంది అనేది కూడా క్లోజ్ గా ట్రాక్ చేద్దాం. అది ప్రతి వీడియోలోనే నేను మాట్లాడతాను. అండ్ ఇవాళ యూఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా అప్డేట్ అవుతుంది. 85,000 జాబ్స్ యాడ్ అంటే పోయి నెల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ దానికంటే ఎక్కువ యాడ్ అయ్యాయి అనుకోండి, ఎకానమీ స్ట్రాంగ్ గా ఉన్నట్టు, ఆబ్వియస్లీ రేట్ కట్ చేయరు. అది బంగారం రిలేటెడ్ గా మంచిది కాదు, ఈక్విటీ మార్కెట్ రిలేటెడ్ గాను మంచిది కాదు. కానీ వీక్ జాబ్ ఎడిషన్ వచ్చిందంటే అది బంగారాన్ని, ఓవరాల్ మార్కెట్ ని కూడా కొంత పాజిటివ్ గా మూవ్ చేస్తుంది. 85,000 జాబ్స్ ఎడిషన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది అదైతే మే మంత్ కి సంబంధించి. అండ్ మార్కెట్ విషయానికి వస్తే ఈ రీసెంట్ టైమ్స్ లో జూన్ 3వ తేదీ వెళ్ళిన లెవెల్ ఏదైతే ఉందో 23,150 దగ్గరగా, అది ఇంపార్టెంట్ గా మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడి నుంచి ఒక 100 పాయింట్లు చూడొచ్చు. 23,150 నుంచి 23,250. అండ్ ఇక్కడి నుంచి ఒకవేళ పెరుగుతూ ఉంటే 20-day మూవింగ్ యావరేజ్ వస్తూ, అండ్ గతంలో కూడా మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్ దగ్గరికి వచ్చిన ప్రతిసారి అక్కడ సపోర్ట్ తీసుకొని పెరగడం కానివ్వండి, అది వస్తున్నప్పుడు అక్కడే రెసిస్టెన్స్ తీసుకొని పడ్డం కానివ్వండి, జరిగిన లెవెల్ అయితే 23,700 నుంచి 23,800. ఇది ఇంపార్టెంట్ గా నేను పైకి వెళ్తున్నప్పుడు ఆ పైకి వెళ్లి మార్కెట్ ముగిస్తే తప్పించి నేను మార్కెట్ లో వస్తున్న ఏ రికవరీనైనా అంత స్ట్రాంగ్ గా నేను చూడట్లేదు. లెట్స్ సీ ఈ వీకెండ్ లో యూఎస్ వాళ్ళు అంటున్నట్టు డీల్ జరిగిపోతుంది, ఇరాన్ రిలేటెడ్ గా ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోతుంది అంటున్నారా? అలాంటి నిజంగా అంత పెద్ద సర్ప్రైజ్ వస్తుంటే మాత్రం మన మార్కెట్స్ రిలేటెడ్ గా ఒక బిగ్ పాజిటివ్. అండ్ గుర్తుంచుకోవాలి 91% నెట్ షార్ట్స్ ఉన్నాయి. ఈ పాయింట్ లో ఏదైనా స్ట్రాంగ్ పాజిటివ్ అప్డేట్ వస్తే మాత్రం మార్కెట్ ఒక స్మాల్ రాకెట్ లా పెరుగుతుంది. కానీ అలాంటి పాజిటివ్ అప్డేట్ రావాలి. ఈ యుద్ధాన్ని ఇలానే టెస్ట్ మ్యాచ్ లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్లారంటే మాత్రం ఇండియన్ మార్కెట్ కనే కాదు, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఎవరైతే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నారో డీప్ పెయిన్ అయితే క్రియేట్ చేస్తున్నది. లెట్స్ హోప్ ఈ వార్ త్వరగా ఎండ్ అవ్వాలని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ డేటాని కంబైన్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. స్టాక్స్ రిలేటెడ్ గా అప్డేట్ మాట్లాడుకునే ముందు ఒక ఇంట్రెస్టింగ్ డీల్స్ అండ్ క్యూఐపీస్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఏసీఎంఈ సోలార్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు క్యూఐపీ ద్వారా డబ్బులు రేస్ చేయాలని ప్రయత్నించారు కదా. దాంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారని చూస్తే నిప్పాన్ వాళ్ళు, హెచ్డిఎఫ్సి వాళ్ళు, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, కొటాక్ మ్యూచువల్ ఫండ్స్, ఈ 5 ఫండ్ హౌసెస్ కూడా స్ట్రాంగ్ గా పార్టిసిపేట్ చేశాయి. మోస్ట్లీ క్యూఐపీ అంతా కూడా హౌస్ ఫుల్ సబ్స్క్రిప్షన్ తో నడిచిందనమాట. ఆల్మోస్ట్ 2,800 crore కి సంబంధించిన ఫండ్ రైజింగ్ ఏసీఎంఈ సోలార్ వాళ్ళైతే రైజ్ చేయగలిగారు ఫ్రమ్ వెల్ నౌన్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ దగ్గర నుంచి, విత్ అన్ ఇష్యూ ప్రైస్ ఆఫ్ ₹279.50. నియర్లీ 10 కోట్ల షేర్స్ ని ఇష్యూ చేసి ఈ డబ్బుల్ని రైజ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద ప్లేయర్స్ నేమ్స్ వినిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి, ఓలా వాళ్ళు కూడా 500 కోట్లు రైజ్ చేయాలని ప్రయత్నించారా, కానీ ఫైనల్ గా 500 కాదు 780 కోట్లు రైజ్ చేశారు. బేస్ సైజ్ లో 500 crore రైజ్ చేయాలనుకున్నారు. గ్రీన్ షూ ఆప్షన్ తో 1,300 crore వరకు వెళ్దాం అనుకున్నారు. కానీ 780 crore దగ్గరగా వీళ్ళు రైజ్ చేస్తున్నారు. క్యూఐపీ ప్రైస్ ఎంతో తెలుసా, ₹35.86. వీళ్ళ ఐపీఓ ప్రైస్ నుంచి 53% బిలో ఉంటుంది. మరి దాంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? మేజర్ ప్లేయర్సే ఉన్నారు. మిరాయ్, మోతీలాల్, జేఎం ఫైనాన్షియల్స్ వీళ్ళైతే పార్టిసిపేట్ చేస్తున్నారు. బిగ్ ప్లేయర్స్ నేమ్స్ లో ఇంట్రెస్టింగ్ నేమ్స్. అండ్ వీటితో పాటు అండ్ ఈ డేటాను ఒకసారి గమనించండి. గ్రో రిలేటెడ్ గా ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ సెల్ చేస్తుంటే కొంటున్నది ఎవరు? గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు. ఆల్సో
గ్రో డిజిట్ రిలేటెడ్ గా కూడా జేపీ మోర్గన్ వాళ్ళు, ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా బయర్స్ గా బ్లాక్ డీల్స్ లో కనిపిస్తున్నారు. కాబట్టి ఈ స్టాక్స్ లో ఇవాళ కూడా కొంత పాజిటివ్ సైడ్ మనకి మొమెంటం కనిపించింది. ఓవరాల్ ఈ స్టాక్స్ లో బిగ్ యాక్టివిటీ ఇవాల్టి డేటాతో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ బ్లూ స్ప్రింగ్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక 93 రూపాయల కంపెనీ. వీళ్ళకి బాల్కో వాళ్ళ దగ్గర నుంచి, భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక బిగ్ ఆర్డర్ లభించింది అనమాట. ఈ బ్లూ స్ప్రింగ్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీయే 1400 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉండేది. వీళ్ళకి 2049 కోట్ల 80 లక్షలు విలువ చేసే ఆర్డర్ బాల్కో వాళ్ళ దగ్గర నుంచి, భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి లభించడం దేని రిలేటెడ్ గా లభించింది? 1740 మెగావాట్ పవర్ ప్లాంట్ రిలేటెడ్ గా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కోసం 60 మంత్స్ 5 ఇయర్స్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. జూలై 1, 2026 నుంచి వీళ్ళు దీనికి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తారు. అసలు ఎంత పెద్ద ప్రాజెక్ట్ వీళ్ళకి లభించిందనేసరికి స్టాక్ కి వాళ్ళ 10% దగ్గరగా పెరిగింది. సరే, ఇది బ్లూ స్ప్రింగ్ కదా అప్డేట్. మరి క్వెస్ క్రాప్ ఎందుకు పెరిగింది ఇవాళ అంటే మనందరికీ తెలిసిందే, బ్లూ స్ప్రింగ్ అనేది క్వెస్ క్రాప్ నుంచి బయటకు వచ్చి మార్కెట్ లో లిస్ట్ అయింది. ఇన్ఫాక్ట్ మీకు స్క్రీన్ మీద బ్లూ స్ప్రింగ్ అండ్ క్వెస్ క్రాప్ సంబంధించిన ఇద్దరికి సంబంధించిన షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ పెడుతున్నాను. మోస్ట్లీ వీళ్ళిద్దరిలో 57% దగ్గరగా వాటాని సిమిలర్ పీపుల్ హోల్డ్ చేస్తూ ఉంటారు. ప్రమోటర్స్ కూడా ఒకటే, సేమ్ గ్రూప్ కంపెనీ, బయటకు రీసెంట్ గా వచ్చి లిస్ట్ అయిన కంపెనీ. ఇప్పుడు ఆ పవర్ ప్లాంట్ కి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చూసుకోవడానికి 5 ఇయర్స్ కి బ్లూ స్ప్రింగ్ కి ప్రాజెక్ట్ వచ్చిందంటే ఇదే సిమిలర్ గ్రూప్ కి సంబంధించిన క్వెస్ క్రాప్ కూడా. దీని కారణంతోనే బ్లూ స్ప్రింగ్ వచ్చిన ఆర్డర్ తో ఇవాళ క్వెస్ క్రాప్ కూడా మార్కెట్ లో ఇవాళ 12% దగ్గరగా పెరిగింది. బంగారం ఇక్కడి నుంచి 25% పెరిగే అవకాశం ఉందనేలా యూబీఎస్ వాళ్ళు అభిప్రాయపడుతూ ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఇంతకీ ఎవరి యూబీఎస్ వాళ్ళు? స్విస్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. వీళ్ళు వాళ్ళ రిపోర్ట్ లో క్లియర్ గా ప్రెసెంట్ ఉంటున్న ఇష్యూస్ కారణంగా రేట్ కట్లు ఉండవేమో అని మార్కెట్ భయపడుతూ ఇలాంటి ఎన్విరాన్మెంట్ గోల్డ్ కి మెయింటైన్ అవుతుంది. కానీ వన్స్ ఈ ఇష్యూస్ అని సార్ట్ అవుట్ అయిందంటే, రేట్ కట్లు ఎన్విరాన్మెంట్ స్టార్ట్ అయిందంటే, దాని ఆ టైంలో ఇప్పుడు ఏదైతే ఇన్ఫ్లేషన్ ఫియర్స్ ఏదైతే మార్కెట్ లో ఇంకా గోల్డ్ లో రిఫ్లెక్ట్ కాలేదో అవన్నీ గోల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతూ $5,500 పర్ ఔన్స్ కి ఇయర్ ఎండ్ నాటికి, అంటే ఇక్కడ నుంచి 25% పెరిగే అవకాశం, బంగారం పెరిగే అవకాశం ఉందనేలా యూబీఎస్ వాళ్ళు అభిప్రాయపడుతూ ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ ఒక పీడిఎఫ్ ని కూడా మీకు కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. మీరు ఒకవేళ రీడ్ చేయాలనుకున్నా రీడ్ చేయొచ్చు. వాళ్ళు ఏ లాజిక్స్ తో గోల్డ్ పెరుగుతుందన్న డేటా కూడా మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? మీకు అలా అనిపిస్తే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. జెట్ ఫ్రైట్ లాజిస్టిక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది 24 రూపాయల దగ్గరగా స్టాక్ ధర ఉండే కంపెనీ. మార్కెట్ క్యాపిటల్ 100 కోట్లే. చాలా చాలా చిన్న కంపెనీ. వీళ్ళు వారెంట్స్ ద్వారా డబ్బులు రేస్ చేయాలని ప్రయత్నించారు. ఎంత? వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ 100 కోట్లు. వీళ్ళు 67 కోట్ల దగ్గరగా వారెంట్స్ ద్వారా డబ్బులు రేస్ చేయాలని ప్రయత్నించారు. 3,74,00,000 వారెంట్స్ ని ఇష్యూ చేసి ప్రమోటర్ గ్రూప్ కి అండ్ నాన్ ప్రమోటర్ ఇన్వెస్టర్స్ కి అమ్మి డబ్బుల్ని రేస్ చేయాలని చూస్తూ ఉండడం. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు రేస్ చేసి బిజినెస్ రిలేటెడ్ గా స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఏదైనా గుడ్ డెవలప్మెంట్ ఉంటుందా అని మార్కెట్ భావిస్తూ స్టాక్ ఇవాళ 10% దగ్గరగా పెరిగింది. కానీ గుర్తుంచుకోవాలి, ఇది చాలా చిన్న కంపెనీ, రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇంత చిన్న కంపెనీస్ లో. నెక్స్ట్ ఇవాళ ఐటీ స్టాక్స్ లో ప్రెషర్ కనిపించడానికి కారణం జేపీ మోర్గన్ వాళ్ళు ఎంటైర్ ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా Q1 అంటే ఇమీడియట్ గా రాబోతున్న క్వార్టర్ అనేది కొంత వీక్ గా ఉంటుందని, యూఎస్ నుంచి వస్తున్న వాళ్ళ రెవెన్యూస్ లో ఆల్మోస్ట్ ఒక 100 బేసిస్ పాయింట్స్ దగ్గరగా రెవెన్యూ కట్ ఉంటుందని, బట్ రూపీ డిప్రిషియేట్ అవ్వడం కారణంగా ప్రాఫిట్స్ నార్మల్ గానే ఉంటున్నా నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఎలా గ్రో అవుతారన్న ఒక గ్రోత్ టార్గెట్స్ మోర్ ఛాలెంజింగ్ గా ఐటీ కంపెనీస్ ఉంటాయనేలా అన్ని ఐటీ కంపెనీస్ లో వీళ్ళకి టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్ లార్జ్ క్యాప్ లో, కోఫోర్జ్ పెర్సిస్టెంట్ మిడ్ క్యాప్ లో మంచిగా కనిపిస్తున్నాయనేలా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఓవరాల్ ఐటీ గురించి వీక్ గానే మాట్లాడారు. ఫారెక్స్ బెనిఫిట్స్ తో ప్రాఫిట్లు ప్రొటెక్టెడ్ ఉంటాయేమో, బట్ రెవెన్యూ కట్ అయ్యే అవకాశం ఉంది సార్ అనేలా వాళ్ళ అభిప్రాయపడుతూ ఉండడం ఇవాళ ఎంటర్ ఐటీ స్టాక్స్ లో ప్రెషర్ కనిపించింది. నెక్స్ట్ బజాజ్ ఎలక్ట్రికల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కేబుల్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారట. అండర్ ఇట్స్ లైట్నింగ్ సొల్యూషన్ సెగ్మెంట్ వీళ్ళు కేబుల్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్టు, కేబుల్ ఇండస్ట్రీలో ఉంటున్న స్ట్రాంగ్ డిమాండ్ ని వీళ్ళు క్యాటర్ చేయడానికి ఆపరేషన్స్ ని స్టార్ట్ చేస్తారని త్వరలోనే బజాజ్ ఎలక్ట్రికల్స్ వాళ్ళు అప్డేట్ చేశారు. దీంతో స్టాక్ కి వాళ్ళ పెరిగింది. హిందుస్థాన్ జింక్ స్టాక్ కి వాళ్ళ పడిందా ఎక్కువగా? దీనికి కారణం గవర్నమెంట్ సుమారుగా 2% దగ్గరగా తన అండర్ లో ఉంటున్న వాటాని, గవర్నమెంట్ దగ్గర 29.54% దగ్గరగా వాటా ఉంది కదా, దాంట్లో 2% వాటాని అమ్మాలని చూస్తుందని, దాని ద్వారా 5,000 కోట్లు రైజ్ చేయాలని చూస్తుందని ఓఎఫ్ఎస్ ద్వారా. ఓఎఫ్ఎస్ అంటేనే ప్రెసెంట్ ఉంటున్న ప్రైస్ నుంచి తక్కువ ధర పెట్టి అమ్మడమే కాబట్టి ఈ సేల్ ద్వారా గవర్నమెంట్ డబ్బులు రైజ్ చేసే ప్రాసెస్ లో ఓఎఫ్ఎస్ లో తక్కువ ధర పెట్టినప్పుడు ఇన్వెస్టర్స్ దీని రిలేటెడ్ గా షార్ట్ టర్మ్ లో సెల్ చేసి ఓఎఫ్ఎస్ లో పార్టిసిపేట్ చేద్దామని చూస్తారు. కాబట్టి ఆఫ్టర్ ఈ ఓఎఫ్ఎస్ అప్డేట్స్ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ ప్రెషర్ అయితే కనిపించింది. బట్ మేనేజ్మెంట్ మాకు గవర్నమెంట్ అలాంటి స్టెప్స్ తీసుకుంటుందన్న ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని, మీడియా రిపోర్ట్స్ అని స్పెక్యులేషన్ అనేలా ఆన్సర్ అయితే చేశారు మార్కెట్ క్లోజ్ అయ్యాక. హెచ్సిసి వాళ్ళు ఉన్నారా, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ, వీళ్ళకి 127 crore విలువ చేసే భూటాన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లభించిందని, డైవర్షన్ టనల్స్, హైడ్రో మెకానికల్ గేట్స్ అండ్ కాఫర్ డ్యామ్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు 9 months లో ఇది ఎగ్జిక్యూట్ చేసుకుంటారని అప్డేట్ చేశారు. నెక్స్ట్ బిహెచ్ఎల్ వీళ్ళకి మెజా పవర్ ప్రాజెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి 21,000
crore మాసివ్ ఈపీసీ ఆర్డర్ అయితే లభించింది. ఇది సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2 లో భాగంగా 800 మెగావాట్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి లభించిన ఆర్డర్. ఇది నెక్స్ట్ 70 months లో ఎగ్జిక్యూట్ చేస్తారని ఇలా అప్డేట్ చేశారు. నెక్స్ట్ విప్రో గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఓపెనింగ్ ఒక బిగ్ సెల్లింగ్ ప్రెషర్ తో ఇవాళ ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 5% రికవర్ అయినా ఓవరాల్ గా 3% దగ్గరగా విప్రో స్టాక్ ఇవాళ పడింది. ఓవరాల్ ఐటీ స్పేస్ లో ఉంటున్న ఇంపాక్ట్ ఒక రీజన్ అయితే విప్రో రిలేటెడ్ గా అలిగేషన్స్ వస్తున్నాయి. రిలీజియస్ కన్వర్షన్స్, గతంలో విప్రో రిలేటెడ్ గా పనిచేసిన ఎంప్లాయ్ విప్రో రిలేటెడ్ గా మీడియా ముఖంగా వచ్చి చేయడం జరిగింది. టీసీఎస్ నాసిక్ రిలేటెడ్ గా ఇన్సిడెంట్ చూస్తున్న తర్వాత మళ్ళీ పూణేలో విప్రో రిలేటెడ్ గా కూడా సిమిలర్ ఇన్సిడెంట్స్ తెరపైకి వస్తూ ఉండడం, అది వైడ్ గా సోషల్ మీడియా అంతా ఇవాళ స్ప్రెడ్ అవుతూ ఉండడం ప్రాబబ్లీ స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ ని యాడ్ చేసి ఉండొచ్చు. ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సీజీ పవర్ రిలేటెడ్ గా కనిపిస్తుంది. వీళ్ళ కెపాసిటీని 80% ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. వీళ్ళ న్యూ స్విచ్ గేర్ ఫెసిలిటీతో కమిషనింగ్ తో ఎగ్జిస్టింగ్ కెపాసిటీ 9000 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. అది 85% యూటిలైజేషన్ తో రన్ అవుతుందా. ప్రెసెంట్ ఈ కొత్త కెపాసిటీ కూడా ఇప్పుడు యాడ్ అవుతూ ఉండడం కారణంగా 7200 ఎక్స్ట్రా సర్క్యూట్ బ్రేకర్స్ ని ఇప్పుడు వీళ్ళు యాన్యువల్ గా ప్రొడ్యూస్ చేసుకోగలరని, నాసిక్ మహారాష్ట్రలో ఉంటున్న ఈ కొత్త కెపాసిటీ కారణంగా వీళ్ళ బిజినెస్ మంచిగా ఎక్స్పాండ్ అవుతుంది. బికాస్ కెపాసిటీ 80% ఎక్స్పాండ్ అయ్యి ఇది కెపాసిటీ యూటిలైజేషన్ 85% ఉంది కాబట్టి ఓవరాల్ బిజినెస్ పరంగా ఇది మంచి అప్డేట్ గానే మనం చూడాలి. సరే మరి నేను ఉండను, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.